హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్కి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ చూసాం. సో ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ మధ్యలో ఒక సెక్యూరిటీ లేయర్ కింద వర్క్ అవుతుందని చెప్పి మనం ఇంట్రడక్షన్ సంబంధించింది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఎవరైతే ఒకసారి ప్రీవియస్ క్లాస్ వినలేదో వాళ్ళు ఒకసారి ఫస్ట్ ఆఫ్ విన్న తర్వాత సెకండ్ ఆఫ్కి రండి. సో ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రోటోకాల్ స్టాక్లో ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ స్టాక్లో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆర్కిటెక్చర్. హ్యాండ్షేక్ ప్రోటోకాల్ అండ్ చైన్ సైఫర్, స్పెక్ట్రమ్ ప్రోటోకాల్ అండ్ ఎలర్ట్ ప్రోటోకాల్ అండ్ హెచ్టిటిపి. సో ఈ 4 కాన్సెప్ట్స్లో ఫస్ట్ 3 మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఎల్ రికార్డ్ ప్రోటోకాల్ గురించి ఈరోజు క్లాస్లో చూద్దాం. సో ఎందుకు హెచ్టిటిపి లీవ్ చేశాను, టీసీపీ ఐపీని లీవ్ చేసాము అంటే దానికి సంబంధించి కంప్లీట్ డెప్త్గా మనం కమింగ్ క్లాసెస్లో చూస్తాం. సో అక్కడ దాని యొక్క పర్పస్ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ మై నెక్స్ట్ వీడియో ఆల్సో హెచ్టిటిపి. ఓకే, సో ఈరోజు ఎస్ఎస్ఎల్ రికార్డ్ ప్రోటోకాల్కి సంబంధించి అసలు దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇది ఫస్ట్ లేయర్ కింద చెప్పుకుంటాం అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్ కింద చెప్పుకుంటాం. సో మనకి ఈ ఆల్ ప్రోటోకాల్స్ ఫస్ట్ లెవెల్ ప్రోటోకాల్స్ అండ్ దిస్ ఎస్ఎస్ఎల్ రికార్డ్ ప్రోటోకాల్ ఈజ్ ఏ సెకండ్ సబ్ లెవెల్ ప్రోటోకాల్. అలానే దీన్ని లోయర్ లెవెల్ ప్రోటోకాల్ అని కూడా కాల్ చేస్తాం. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నామో వన్ సర్వర్ నుంచి ఎనదర్ సర్వర్ ఆర్ వన్ యూజర్ నుంచి ఎనదర్ సర్వర్, వన్ యూజర్ టు ఎనదర్ యూజర్, ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే 2 పర్సన్స్ మధ్యలో జరిగే ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ మధ్యలో పాస్ అయ్యే డేటా ఏదైతే ట్రాన్స్మిషన్ ఉంటుందో దాన్ని ఎన్క్రిప్ట్ చేయడానికి విత్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ చేయడం కోసం మనకి ఈ ప్రోటోకాల్ యొక్క మెయిన్ ఎస్ఎస్ఎల్ రికార్డ్ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. అండ్ మనం ఏదైతే డేటాని పాస్ చేస్తున్నామో దాన్ని ఎన్క్యాప్సులేషన్ చేయడానికి అంటే హియర్ వీ కెన్ పెర్ఫార్మ్ ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్మిషన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీ. సో మీరు ఎప్పుడైతే ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్మిట్ చేస్తారో ఆ డేటాని ఎవ్వరూ కూడా మధ్యలో మిస్లీడ్ చేయలేదు. దానివల్ల మనకి ఏమవుతుంది, ఆ డేటాకి కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. అలానే డేటాని మిస్లీడ్ చేయలేకపోతే దానికి కన్ఫర్మ్గా ఇంటిగ్రిటీ ఉంటుంది, అంటే ఎక్కడ ఎర్రర్స్ లేకుండా పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో దట్ ఈస్ ఈ 2 కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనం ఎస్టాబ్లిష్ చేస్తామో ఆటోమేటిక్గా అందులో వచ్చే అడ్వాంటేజెస్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఇందులో ఎస్ఎస్ఎల్ రికార్డ్ ప్రోటోకాల్ ఈ కాన్సెప్ట్ అంతా ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఇవి. సో ఫస్ట్ మనం డేటాని అప్లికేషన్ ఆఫ్ డేటా అంటాం. సో దిస్ ఈజ్ అప్లికేషన్ డేటా అంటే మనం యూజర్ నుంచి ఏదైతే అప్లికేషన్ డేటా తీసుకుంటున్నామో దట్ ఈజ్ అప్లికేషన్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ డేటా ఈ ఫార్మేషన్లో మనం తీసుకుందాం. సో దిస్ ఈజ్ అప్లికేషన్ డేటా. ఎప్పుడైతే ఈ ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ ఈ అప్లికేషన్ డేటాని తీసుకుంటుందో అంటే ఇది 2 లేయర్స్ మధ్యలో వర్క్ అవుతుంది. దట్ ఈస్ అప్లికేషన్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. సో అప్లికేషన్ డేటాని రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దిస్ డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. దిస్ ఫ్రాగ్మెంట్స్ నథింగ్ బట్ కంప్లీట్ డేటా అనేది మనకి డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్లో డివైడ్ అవుతుంది. సో దిస్ అప్లికేషన్ డేటా ఈజ్ డివైడెడ్ లైక్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, సో ఈ ఫ్రాగ్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి డేటా 3 పార్ట్స్ కింద డివైడ్ అయితే అయ్యింది. కానీ దీన్ని ఏం చేయాలి, మనం ఇంకా కంప్రెస్ చేయాలి. అంటే మనం మెయిల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఫొటోస్ని మెయిల్ చేసేసి డైరెక్ట్గా అటాచ్ చేయొచ్చు, అది ఒక కాన్సెప్ట్. లేదు ఒక 5 ఫొటోస్ని ముందు కంప్రెస్ చేసి ఒక జిప్ ఫైల్ కింద కంటైన్ చేసి ఈ జిప్ ఫైల్ని మీరు మెయిల్లో అటాచ్ చేయొచ్చు, అదొక కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ ఫ్రాగ్మెంట్ని కంప్రెస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్, కంప్రెస్. సో ఇదే పార్ట్ మనకి ఏమవుతుంది అంటే కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయితే ఆటోమేటిక్గా దాని సైజ్ ఎలా ఉంటుంది, చిన్నదవుతుంది. అంటే మనం 10 బైట్స్ ఆఫ్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కంప్రెస్ చేసిన తర్వాత 5 బైట్స్ అవ్వచ్చు, 2 బైట్స్ అవ్వచ్చు, 8 బైట్స్ అవ్వచ్చు, కానీ 10 బైట్స్ అయితే ఉండదు. కంపల్సరీ దాని సైజ్ ఎలా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. జనరల్లీ కంప్రెస్కి వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ కంప్రెసెస్ ఉంటాయి. దట్ ఈస్ లాజీ కంప్రెస్ అండ్ లాస్లెస్. సో లాజీ కంప్రెస్లో మనం డేటాని లాస్ అవుతూ కంప్రెస్ చేస్తాం. బట్ లాస్లెస్ కంప్రెస్లోకి వచ్చేసరికి డేటాని ఎక్కడ లాస్ అవ్వకుండా దాని సైజ్ మాత్రమే డిక్రీజ్ చేసుకుంటూ మనం కంప్రెస్ చేసుకోవచ్చు. సో లాస్ చేసి మనం ఏదైతే డేటా పాస్ చేస్తున్నామో డేటాని లాస్ అవుతూ కంప్రెస్ చేస్తే అది మనకి నెగిటివ్ పాయింట్. ఎప్పుడైతే లాస్ అవ్వకుండా డేటాని యాజ్ టీస్ మనం కంప్రెస్ చేయగలుగుతామో దట్ ఈస్ ద బెనిఫిట్. సో హియర్ వీఆర్ యూజింగ్ లాస్లెస్ కంప్రెస్. సో దెన్ మనకి ఈ కంప్రెస్ అయిన ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫ్రాగ్మెంట్ దానికి మ్యాక్ అడ్రస్ని యాడ్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కంటైన్స్ 110. Our MAC address is 001. So the total 110,001. So ikkada MAC ni add chestam. So this compress file adding MAC. Okay, so this is the total. After that మొత్తం ఇక్కడ మ్యాక్ యాడ్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫ్రాగ్మెంట్ మొత్తాన్ని ఏం చేస్తాము అంటే ఎన్క్రిప్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హలో అని చెప్పి ఒక టెక్స్ట్ పాస్ చేస్తున్నారు, దానికి మ్యాక్ అడ్రస్ యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ హలో అనేది అందరికీ అర్థమైపోతుంది, కానీ దాన్ని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. సైఫర్ టెక్స్ట్ ఈజ్ నాట్ అండర్స్టాండబుల్ టు యూజర్. దెన్ దీన్ని ఏదో ఒక ఫార్మేషన్లో ఇలా సంథింగ్ ఏదో ఒక కోడ్లో ఈ హలో అనేది చేంజ్ అయిపోతుంది, కానీ ఈ కోడ్ అనేది ఎవరికి అర్థం కాదు. సో దట్ ఈస్ ద సైఫర్ టెక్స్ట్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఎన్క్రిప్షన్. సో దిస్ యాడ్ మ్యాక్ డేటా ఈజ్ కన్వర్టెడ్ విత్ సమ్ algorithm, that is encryption. ఎన్క్రిప్షన్ అయిన తర్వాత ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సైఫర్ టెక్స్ట్ కింద చేంజ్ అయిపోతుంది. ఫైనల్గా ఈ ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే SSL రికార్డ్ హెడర్ని అపెండ్ చేస్తాం. అపెండ్ చేయడం మీన్స్ బిఫోర్ ఒక SSL రికార్డ్ హెడర్ని అపెండ్ చేస్తాం. సో దిస్ ఈస్ SSL రికార్డ్ హెడర్. సో ఎప్పుడైతే SSL రికార్డ్ హెడర్ అపెండ్ అవుతుందో అక్కడ మనకి ఫైనల్ సెక్యూరిటీ అనేది యాడ్ అవుతుంది. సో దెన్ దాన్ని మనం SSL రికార్డ్ ప్రోటోకాల్తో సెక్యూరిటీ చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ వర్క్ ఆఫ్ SSL రికార్డ్ ప్రోటోకాల్. సో ఏదైతే మనం ప్రీవియస్ క్లాస్లో హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ ద్వారా మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, చేంజ్ సైఫర్ స్పెక్టర్ ప్రోటోకాల్ అండ్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూసాం. అండ్ ఫైనల్లీ రికార్డ్ ప్రోటోకాల్ ద్వారా ఏం చేస్తున్నాం, దానికి మ్యాక్ అడ్రస్ యాడ్ చేస్తున్నాం, ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తున్నాం, అండ్ ఫైనల్లీ SSL రికార్డ్ హెడర్ని అపెండ్ చేస్తున్నాం. ఆ తర్వాత TCP IP HTTP ఏం చేస్తుంది అనేది మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. థ్యాంక్ యూ.